beautiful part is the ending. The Lekha, the letter. Presenting Bhama Kalapam, Ragam Bhairavi, Talam Mishra Chapu, composer and choreographer Siddhendra Yogi. Magua
కిడతక జం తరి కిడతక జం తరి కిడతక జం తరి దద హరి గిన దద కిడతక జం తరి కిడతక జం తరి కిడతక జం తరి హరి గిన దద కిడతక జం తరి దిత్త కిడతక జం తరి దిత్త కిడతక జం తరి దద హరి గిన దద కిల్దినే చామంతినే కిల్దినే చామంతినే మరుదంతినే బిరిబంతినే 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 జడతనమున సతులలోనర జడనై వెలిగేటిదాన జడతనమున సతులలోనర జడనై వెలిగేటిదాన జడతనమున సతులలోనర జడనై నిరజాననై నిరజాననై వెలిగేటిదాన భామనే సత్యభామనే తక తత్తిత్త తత్తిత్త త త కిడతక తరికిడతం తత్తిత్త గద తిత్తాం గద గద కిడతక తరికిడతం తత్తిత్తాం గద తిత్తాం గద గద కిడతక తరికిడతం పూరినే సత్రాజిత్తు కూతురై ఇందరిలోన 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 నాదు మగనిని బాసితాళ జలకయున్నటిదాన నాదు మగనిని బాసితాళ జలకయున్నటిదాన నాదు మగనిని బాసి నాదు మగనిని బాసి నాదు మగనిని బాసి నాదు మగనిని బాసితాళ జలకయున్నటిదాన భామనే సత్యభామనే వయ్యారి ముద్దుల వయ్యారి ముద్దుల వయ్యారి సత్యభామనే సత్యభామనే ఏంటి సత్యభామ? నేను నీ స్వామి వారిని ఎక్కడైనా చూసారా అడుగుతున్నావా సత్యభామ? అసలు నీ స్వామి వారిని ఏ అందమో, ఏ చందమో, ఏ రూపవారో, ఏ రేఖవారో కొంచెం గుర్తులు చెప్పమ్మా.
శంక్రముని ధరించేవారంటే ఆ శ్రీకాంత్ కాపు చిన్న బాబు కదా? చిచి వారే కాదా, ఇంకెవరమ్మా? చక్రముని ధరించేవారంటే ఆ సాయిస్మిషాని చిన్న బాబు కదా? అబ్బబ్బా వారే కాదా, ఇంకెవరమ్మా? బావ మరిది మధ్యలో అంటే నీ బాబా బలరాముడు కదా, నీ మరిది సాత్యకి కదా? వాళ్ళ మధ్యలో అంటే ఇంత పొడుగు కాకుండా, ఇంత పొట్టి కాకుండా, ఇంత లావు కాకుండా, నీలాగా సన్నగా కాకుండా నల్లగా ఉంటారే వారేనా? వారు నీకేం కావాలి? నీ భర్త నీ ముగ్గురు అంటే నాకెట్లాగా తెలుస్తుంది? వాళ్ళొక పేరు ఊరు ఉండాలి కదా, పేరు చెప్పు. ఈ తోటార వారిలో, ఇంతటి మగవారిలో సత్యభామ. అవునమ్మా, నువ్వు సత్యభామే. చెప్తే సిగ్గు నీకు కాకపోతే నాకుంటుందా? అసలే నేను సిగ్గుపడితే వాళ్ళందరూ పారిపోతారు, నువ్వు సిగ్గుపడద్దు, వాళ్ళు పారిపోవద్దు. నాకు అర్థమైంది నీ బాధ. ఆ శ్రీకృష్ణుని భర్త కదా? ఇప్పుడు ఒక లేఖ రాసిస్తే నేను ఆ శ్రీకృష్ణుని ఇచ్చి తీసుకుని వస్తా. श्रीमद्रत्नाकरपुत्रिका मुखारविन्द मरन्दपानविलोल मिलिन्दायमाना श्रीमद्रत्नाकरपुत्रिका मुखारविन्द मरन्दपानविलोल मिलिन्दायमाना नन्दनन्दना मुचिकुन्दवरदा मन्दरोधरा परिहसित रागा सुधाकरा सुंदर वदनारविंदुडगु श्री राजगोपाल स्वामी वारी चरणारविंदमुलकु सत्यभामा सत्यभामनिटलतटघटित करकमलयै अनेक साष्टांग दंड प्रणामंबुलाचरिंची सायंगल विन्नपंबुलो मज्जनकुंडु सत्राजित्तु నన్ను మీకిచ్చి వివాహంబునరించిన ప్రకృతి వజ్రవైడూర్య నీల గోమేధిక పుష్యరాగ ఖచిత పద్మరాగ మరకత మగోపలాది సకల వికల్పిత నానావిధ చిత్ర విచిత్ర జాంబూనద
తూలికా తల్పంబున దివ్య మంగళ విగ్రహకారులై నన్ను గాఢాలింగనం బొనర్చుకుని ఆహ్లాదం బొనగూర్చుచున్న తమరు నాయందు నిర్దయత్వంబున కఠిన మనస్కులై నన్ను విడనాడి తొలంగియున్న నాట నుండి నాయందు మారుండు క్రూరుండాయే నిశిత కుసుమ శరఘాతంబులు హృదయంబు చిన్నంబుగా నొనర్చే సుఖ పిక నికరంబులు ఒకించుక కరుణించుటకు మారు కోయందుడంగే మత్త మధుపంబులు జుంబను నాదోబుచే తలదిమ్ము పుట్టించే చంద్రుండు అనలుండాయే మలయానిలుండు కాలందకుండాయే నన్నీ క్రూరాత్ముల బారి పడద్రోసి మన్మందిరం మునకు విచేయక నా వంటి అబలయడ చలము సాధించుట తమకు ధర్మంబు కాదు నా వంటి అబలయడ చలము సాధించుట తమకు ధర్మంబు కాదు కావున నన్ను కరుణించి ఇటకు విచ్చేసి మదీయ వాంఛితంబును సాఫల్యంబు నొందించి రక్షింప ప్రార్థించుదాన చిత్తజుని బారి కోర్వక చిత్తజుని బారి కోర్వక తత్తరపడి రాసినాను తప్పో ఒప్పో చిత్తమున కోపముంచక తమ చిత్తమున కోపముంచక ఇత్తరి బ్రోవంగరావే ఇవే ప్రణతులు ఇవే ప్రణతులు చిత్తగించవలెను ఇట్లు నీ ప్రాణ సఖి సత్యభామా శకునాలు మంచివయేనమ్మా ఓయమ్మలార శకునాలు మంచివయేనమ్మా ఓయమ్మలార శకునాలు మంచివయేనమ్మా
That was a wonderful piece from traditional Kuchipudi Bhamakalapam. This has been taught and carried over to Shravya by Guru Vedantam Venkat. He hails from illustrious Vedantam family of Kuchipudi, which is known for its Natya Parampara. He was initiated into dance at a tender age of 5 by his father, Sri Vedantam Rattaya Sarma, and his uncle, Sri Vedantam Radheshyam. Venkat's precision to footwork, his agility, and his ability to emote expressions has earned him admiration from his gurus. He mastered Strivesham, the quintessential female impersonations of Kuchipudi Natyam. He performed in many prestigious dance festivals in various countries. His talent has earned him prestigious award Bismillah Khan Yuva Puraskaram from the Government of India. This Ranga Pravesham has been conducted under the guidance of Sri Vedantam Venkat. Now I request Shravya's uncle, Sri Srikant Gurapu, to come and speak a few words. Thank you, Jwala. Hello, everyone. Thank you very much for coming here to bless my niece Shravya Gurapu here. And I want to say a couple of things about Shravya on this great occasion. And my name is Srikant Gurapu. I am Srinivas's brother, and you heard my name in Shruti's that cute little piece there, Srikant Gurapu, and she was mentioning my younger one. And I have a special relationship with Shravya. To put it simply, she is very special for me and for our family. She is our first child in Gurapu family, and we're all very proud of her today, seeing this performance and many accomplishments that she has achieved over the last few years. And being the first child, we have also pampered her a lot. We continue to pamper her, but she deserves every bit of it. And I got the privilege, to be called Baba, by Shravya, from the beginning. And more than Baba, she means a lot to me. We used to play a lot, and I used to visit her, very often, since her childhood. And even today, from childhood to even today, we both feel, very sad, whenever we are leaving from the visit. So it's a great relationship. And one thing that comes to my mind is we both watched our first movie. It's Bug's Life. Most of you know about it. And she was less than 2 years old at that time. And there is a famous quote in that movie about, it's a joke also, where, Flick says, it's a rock. And he's trying to explain how kids grow with imagination and hard work. So that time, Shravya was too young, to understand that. I was trying hard to explain it. But looking at all the achievements, and today, with this Ranga Pravesham, it's a perfect example of, what kids can do, with all the hard work and motivation. And we are truly blessed, that Shravya, having that motivation and dedication. And it's possible not just, with hard work, but also the respect she has, towards her mom, her dad, all of us, elders. And I strongly feel that she will continue that. And with that attitude, I'm sure, she can achieve anything, she wants in her life. And I always tell, my other kids and Shruti also, to take, Shravya as a role model and, follow her in her, footsteps. So all in all, Shravya is, very special, for me, for all of us. And, this is a really great, for all of us, to be here. And, thank you all, for coming and, blessing, Shravya here. Thank you very much.